ఎవరన్నా సరే కోపం వస్తే బలంగా కొడతారు. వాడేంట్రా అంత శ్రద్ధగా కొడుతున్నాడు, ఏదో గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు గోడ కట్టినట్టు అంత శ్రద్ధగా కొడుతున్నాడు ఏంట్రా అని ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది హీరోని ఉద్దేశించి. అదే ఒక్కడే కొడితే, ఇంత బలంగా కొడితే, ఇంత మొక్క కట్టినట్టు అంటు కట్టినట్టు కొడితే, గోడకి ఇటుకలు పేర్చి సిమెంట్ పెట్టి జాగ్రత్తగా కడితే ఒక్కడు కొడితేనే ఇలా ఉంటే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ముగ్గురు కలిసి కొడితే ఎలా ఉంటుంది? ఇంతకు మించే రీసౌండ్ వస్తుంది అనడంలో ఎటువంటి డౌట్ సందేహం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు అచ్చం ఇలాగే ఉన్నాయి. శ్రద్ధగా గులాబీ మొక్కకు అంటు కట్టినట్టుగా, ఒక గోడ కట్టినట్టుగా, చాలా పద్ధతిగా ప్రత్యర్థులు చేసిన పాపాలన్నింటినీ కూడా చట్టబద్ధంగా, ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు చేసింది తప్పు అని పూర్తి సాక్ష్యాధారాలతో నిజంగానే దెబ్బ కొడుతున్నారు. ఎందుకంటే 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. జాగ్రత్తగా మనం వచ్చిన రోజు నుంచి పరిపాలనకి సంబంధించిన అంశాలు చూస్తున్నాం, కలెక్టర్ల సదస్సులు, రివ్యూలు చూస్తున్నాం, ఇచ్చిన హామీలు అమలు సంతకాలు చేస్తున్నాం, ఒక్కొక్కటిగా వెళ్తున్నారు. అలాగే గాడి తప్పిన యంత్రాంగం వ్యవస్థల్ని కూడా నెమ్మదిగా చక్కబెడుతూనే, చేయాల్సినవి చేస్తూనే, ప్రత్యర్థులు చేసిన పాపాలన్నింటినీ కూడా పుట్ట పగలగొట్టినట్టు పగలగొడుతున్నారు. ఒక్కసారి మనం అన్ని విషయాల్ని చూస్తే 5 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి నోరెత్తినోళ్ళని, ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా చట్టం తమ చేతుల్లోనే ఉంది కదా, తాము చేసిందే రాజ్యాంగం, తాము చేసిందే చట్టాలు అన్నట్టుగా వ్యవహరించిన వాళ్ళు ఇప్పుడు అసలు పాపం పండితే ఎలా ఉంటుంది అన్నది ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే ఇందుకు సాక్ష్యం. మనం చూస్తే సోషల్ మీడియా సైకోలందరూ కూడా ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టిన వాళ్ళందరూ కూడా అల్లాడిపోతున్నారు. కొంతమంది అప్రూవర్లుగా మారుతున్నారు, కొంతమంది ఏమో ఎవరు చెప్తే చేయాల్సి వచ్చిందో చేస్తున్నారు, కొంతమంది నోటీసులు వస్తున్నాయి, ముందస్తు బెయిళ్ల కోసం వెళ్తున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ విచారణలు ఎదుర్కొంటున్నారు. అంతేందుకు వర్ర రవీంద్రారెడ్డి, బూరగడ్డ అనిల్ వీళ్ళందరినీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డి కూడా ఈ అంశంలో తక్కువేం కాదు. కొంతమంది చెప్పిన అంశాలతో అతన్ని పిలిపించి మాట్లాడుతున్నారు. చాలా జాగ్రత్తగా పూర్తి సాక్ష్యాధారాలతో చట్ట ప్రకారం వ్యవహరిస్తున్న తీరు సోషల్ మీడియా సైకోల వ్యవహారంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోంది కనిపిస్తోంది. ఎందుకంటే కోర్టులు కూడా ఈ అంశంలో చాలా సీరియస్ అయిన పరిస్థితి మనం చూసాం. తర్వాత రఘురామకృష్ణరాజు గారి కేసు. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగానే సంచలనం. ఈ కేసులో కూడా పూర్తి స్థాయిలో 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి విజయ్ పాల్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. సూపరింటెండెంట్ ఎవరైతే డాక్టర్ ప్రభావత్ ఉన్నారో ఆవిడ పరారీలో ఉన్నారు. దాదాపుగా అసలు చంపే ప్రయత్నం చేసి రక్తం కళ్ళు చూసినంత పనిచేశారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పూర్తి ఆధారాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్ని సాక్ష్యాధారాలతో సహా ఫిక్స్ చేశారు. సో RRR కేసు అది లేటెస్ట్. ఇక జిందాల్ని రక్షించే వ్యవహారంలో ఒక బాలీవుడ్ హీరోయిన్ జత్వానీతో పోలీస్ అధికారులు గాని ఎలా వ్యవహరించారన్న విషయంలో కూడా వాళ్ళంతా సస్పెండ్ అయ్యారు, పూర్తి స్థాయిలో ఇరుక్కున్నారు. కెరీర్నే పణంగా పెట్టి చేసినటువంటి వ్యవహారంలో కూడా అందరూ ఫిక్స్ అయ్యారు. ఇదే కాకుండా టీడీపీ కార్యాలయంపై దాడి చేసినటువంటి కేసు వ్యవహారంలో కూడా అడ్డొచ్చిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టి తిట్టి వ్యవహరించినటువంటి నందిగం సురేష్ కూడా జైల్లోనే ఉన్నారు. అసలు ప్రభుత్వ రంగాన్ని ఇంకెప్పుడు అని చెప్పి కార్యకర్తలు కానీ అందరూ చాలా ఆతృతగా వెయిట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తే ఈ కేసెస్లో పూర్తి సాక్ష్యాధారాలతో ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా గులాబీ మొక్కకు అంటుగట్టినట్టు లేదా గోడ కట్టినట్టు శ్రద్ధగా కొడుతున్నారన్న పాయింట్ ఇక్కడ చాలా మంది జాగ్రత్తగా గమనించాలి. ఇదే కాకుండా ప్రతి విషయంలో కూడా లోతైన దర్యాప్తు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ఒకళ్ళు మర్చిపోయినా సరే ఇంకొకళ్ళు గుర్తు చేస్తున్న పరిస్థితి అన్నట్టుగా ఉంది. అందుకే నేను అన్నాను, ఒక్క హీరో కొడితేనే అలా ఉందంటే కూటమి పార్టీలో 3 పార్టీలు 3 హీరోలు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్గా ఏదైనా వ్యవహారంలో మర్చిపోతే శాంతి భద్రతల అంశంలో కానీ లేకపోతే స్మగ్లింగ్, బియ్యం, రేషన్ బియ్యంలో ఆయన వ్యవహరించిన అంశాల్లో కానీ పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇవ్వడం, అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు యాక్షన్ మొదలు పెట్టడం అన్నట్టుగానే ఉంది. సో రేషన్ బియ్యం మాఫియా విషయంలో కూడా సిట్టు వేశారు, చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఆఫ్రికా దేశాలకు ఎలా స్మగ్లింగ్ చేశారు, ఎలా గొడౌన్లలో దాచారు, ఆ రోజు ఉన్నటువంటి సహకరించిన వాళ్ళందరి భర్తం కూడా ఒక్కొక్కటిగా పడుతున్నారు. ఇదే కాకుండా పూర్తి స్థాయిలో మినరల్ డెవలప్మెంట్ మాజీ ఎండి వెంకటరెడ్డి ఆయన జైల్లో కొనసాగుతున్న పరిస్థితి. ఇవే కాకుండా ఏపీ ఫైబర్ నెట్ గానీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో
ఇంట్లో కూర్చుని ఆఫీసులకు కూడా రాకుండా పేపర్ల మీద ఇన్నేసి వేలు అని చెప్పి శాలరీలు రాసుకున్న వాళ్ళ పని కూడా పట్టేందుకు ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమవుతోంది. అంటే పూర్తి స్థాయిలో అక్రమాలన్నిటిపై దృష్టి పెట్టారు. అంటే ఇంట్లో పనిచేస్తున్న గార్డెనర్కి, కుక్కుకి, డ్రైవర్కి, వాచ్మెన్లకు కూడా 50,000, 30,000, లక్షలు ఈ లెక్కన అసలు ఆఫీస్కి రాకుండా కూడా ఏపీ ఫైబర్ నెట్ కానీ డిజిటల్ కార్పొరేషన్లో కూడా మనవాడ వేసేయండి, రాసేయండి, ఈ స్థాయిలో పనిచేసి పప్పు బెల్లాల్లాగా ఖజానాను కొల్లగొట్టిన వ్యవహారం, ఈ అక్రమాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొత్తంగా చూస్తే పూర్తి స్థాయిగా చాలా శ్రద్ధగా లోతైన దర్యాప్తు ఆధారాలతోనే ప్రభుత్వం వెళ్తోంది. కానీ అక్కడిక్కడికి కొంత వెళ్ళినట్టే వెళ్తున్నారు, కొంతమంది బయటకు వచ్చేస్తున్నారు అన్న విషయంలో కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. ఆర్జీవీ వ్యవహారం కూడా చూసాం, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని ఆయన బయటకు వచ్చేశారు. ఇదే కాకుండా నిన్న కలెక్టర్ల సదస్సులో కూడా శాంతి భద్రతల అంశంపై కూడా అటు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం వీళ్ళంతా కూడా చాలా సీరియస్ గా జనం మెచ్చేలా పాలన చేయాలి, సో ఈ విషయాలన్నింటినీ కూడా ఉండమని చెప్తూనే అధికారులకి నిస్సహాయంగా మారొద్దు అన్న విషయాన్ని కూడా వార్నింగ్ ఇచ్చిన సందర్భం మనం చూసాం. ఎందుకంటే గతంలో సినిమా టికెట్ల రేట్లు అమ్మే విషయంలో కూడా అధికారులతో ఎలా చేశారు, అప్పుడు ఐఏఎస్లు మాట్లాడకపోవటాన్ని కూడా గుర్తు చేస్తూనే జనం మెచ్చేలాగా ఉండండి, సో కలెక్టర్ల సదస్సులో కూడా దిశానిర్దేశం చేశారు. వీటితో పాటు అమరావతి నిర్ణయాలు మనం చూస్తున్నాం. ఇదే కాకుండా ఎలా అయినా సరే చంద్రబాబు గారు దూరదృష్టితో 2047 విజన్ డాక్యుమెంట్ అమలు విషయంలో ఒక కొత్త అంశం మైలురాయి ఏమిటంటే సమగ్రంగా వాట్సాప్ గవర్నెన్స్ ని ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టబోతున్నారు. ఇది దేశంలోనే తొలిసారి. సో ఒక రకంగా ఆయన విజన్ ఎలా ఉండబోతోంది, ప్రత్యర్థులకి చెక్ పెడుతూనే, ప్రత్యర్థులనే కన్నా కూడా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ప్రజల ముందు సాక్ష్యాలతో బయట పెడుతూనే, పాలన పారదర్శకంగా కొనసాగిస్తూనే, యంత్రాంగాన్ని వ్యవస్థని ట్రాక్ లో పెడుతూనే, ప్రత్యేకించి వాట్సాప్ గవర్నెన్స్ తో తొలిసారి ఇంకొక అడుగు ముందుకు వేస్తూ తన విజన్ ఏంటో క్లియర్ గా చెప్తున్న నేపథ్యంలో జగన్ అండ్ కో బ్యాచ్ లో నైరాశ్యం నెలకొందా? దబిడి దిబిడేనా? 5 ఏళ్లు గత ప్రభుత్వంలో జగన్ అండ్ బ్యాచ్ చేసినటువంటి పాపాలన్నిటికీ కూడా ఒక్కొక్కరుగా మూల్యం చెల్లిస్తున్నారు. లోతైన దర్యాప్తు, సమగ్రమైన సమాచారం, ఆధారాలతో కూటమి ప్రభుత్వం కూడా వెళ్లడం పట్ల కొంత హర్షం వ్యక్తం అవుతోంది. జనం మెచ్చేలా, మనం నచ్చేలా పాలన చేయాలంటూ కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో మరి ఒక రకంగా అందరినీ ఫిక్స్ చేస్తున్నట్టేనా, ఇంకా కొన్ని కేసెస్ ఉన్నాయి, ఎలా ప్రొసీడ్ అవుతారు అండ్ పారదర్శకంగా అని చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందున్న ఇంకా సవాళ్ళు ఏంటని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ సెంట్రల్ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ ముప్పాడు సుబ్బారావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు టీవీ శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. ముప్పాడు సుబ్బారావు గారు, మీతో ప్రారంభిస్తాను. సో 6 నెలల క్రితానికి ఇప్పటికీ చూస్తే ఎప్పుడు అని అందరు అన్నారు, కానీ నేను చెక్ చేస్తే మాత్రం చాలా పకడ్బందీగా చాలా విషయాల్లో చాలా కేసెస్ ఒక సిస్టమాటిక్ గా క్రోనలాజికల్ గా వెళ్తున్న పరిస్థితే కనిపించింది. సోషల్ మీడియా కానీ, RRR కేసు, జత్వానీ కేసు, కార్యాలయంపై దాడులు, బియ్యం అంశం కానీ, రేషన్ మాఫియా, స్మగ్లింగ్, అన్ని వన్ బై వన్ వెళ్తున్నారు. మీరేమంటారు? ఇక్కడ ఒకటి మేడం గారు, గత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో విధ్వంసం జరిగింది, దోపిడీ జరిగింది, దాచుకోవటం అనేది అధిక ప్రాముఖ్యత ఇచ్చారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దాంట్లో ఇప్పుడు వెలుగు చూస్తున్న అనేక అంశాలు ఒకటి కాదు, చివరికి తల్లిని చెల్లిని కూడా సోషల్ మీడియాలో వాళ్ళ శీలాన్ని శంకిస్తూ, పుట్టుకుని అనుమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని ప్రజలు చేతరించుకుంటున్నారు. రెండోది ఫైబర్ నెట్, మీరు చెప్పారు, ఫైబర్ నెట్ కానీ, డిజిటల్ కార్పొరేషన్ కానీ, సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టింగ్లు పెడుతున్నారో ఎగనెస్ట్ ప్రతిపక్షాల మీద కానివ్వండి, మహిళల మీద కానివ్వండి, వాళ్ళ వ్యక్తిత్వ అన్నానికి పాల్పడుతున్నారో వాళ్ళని ఉద్యోగులుగా చూపించి వాళ్ళ ఇంట్లో కూర్చొని మీరు ఈ చట్ట వ్యతిరేక చర్యలు చేయడానికి మీకు ఇదిగో ఉద్యోగాలు ఇస్తూ జీతాలు ఇస్తున్నామని చెప్పేసి అని ఇంటి దగ్గర కూర్చోబెట్టి చేసిన సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. వరా రవీందర్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు, మాకు ఐప్యాక్ నుంచి కూడా కొంత ఫీడింగ్ వచ్చేది, ఐప్యాక్ నుంచి మేము ఆ ఫీడింగ్ తీసుకొని మేము ఫార్వర్డ్ చేయడానికి ఇచ్చేవాళ్ళం. అలానే సజ్జల భార్గవరెడ్డి లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఇది మరింత విస్తృతంగా మరి వెకిలి శాస్త్రాలు బాగా పెరిగిపోయాయని చెప్పాడు. అంటే ఎవరిచ్చారు దీన్ని వెనక ఉన్నటువంటి అనకొండలు ఎవరు?
ఎవరు పెయిడ్ ఆర్టిస్టులను పెంచి పోషించింది? ఐపాక్ని ఎవరు పెంచి పోషించారు? అంటే డెఫినెట్ గా ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి అనేక మంది అనకొండలు ఉన్నట్టుగా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. రెండోది ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే, త్రిపుల వాళ్ళ పార్టీ ఎంపీని ఏ విధంగా చిత్రహింసలు పెట్టేసి దాంట్లో కొత్త థీరీ, వాళ్ళకు ఒక థీరీ ఉందండి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా హార్ట్ అటాక్ థీరీని క్రియేట్ చేశారు అవినాష్ రెడ్డి, అతను వందిమాగుతులు. దీంట్లో కూడా రఘురామకృష్ణరాజు గారు ఆల్రెడీ గుండె ఆపరేషన్ చేయించుకున్న తర్వాత గుండె మీద కూర్చొని ఆయన్ని కూడా చంపేసి హార్ట్ అటాక్ థియరీని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారని ఆయన చెప్తా ఉన్నాడు. అంటే తనకు వ్యతిరేకంగా ఎవరైనా కానీ మాట్లాడినా, విమర్శించినా సహించలేని పరిస్థితుల్లో చివరికి వాళ్ళని హత్యలు చేయడానికి కూడా వెనుకంజ వేయలేని పరిస్థితి కొనసాగుతుంది. మరి ఆ ప్యాలెస్ మాటలు విన్నటువంటి అధికారులు ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు జైలుకి వెళ్తున్నారు. ఆయనకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పటికి కూడాను విజయపాల్ లాంటి వాళ్ళకి రిలీఫ్ రాలా. మీరు చట్టాన్ని కాపాడవలసిన వ్యక్తులు చట్ట విరుద్ధంగా చట్ట భక్షకులుగా మారితే ఏ విధంగా మీకు రెమెడీ ఇస్తామని చెప్పేసి అసహించుకునే పరిస్థితి, చివరికి జైలు గోడ చూడాల్సిన పరిస్థితి. అలానే జత్వానీ కేసులో ఏం చేశారు? ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే ఐపీఎస్ఎల్ని కాంతిరాణా టాటా కానీ లేకపోతే విశాలగున్ని కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ ఎక్కడ పిలిచారు? విశాలగున్ని ఏం చెప్పాడు? సీఎంఓ ఆఫీస్కి పిలిచి మమ్మల్ని మాకు డైరెక్షన్స్ ఇచ్చారు, ఆ డైరెక్షన్ ప్రకారం మేము చేశాము. నేను విశాఖపట్నం బదిలీ అయినప్పుడు కూడా నన్ను అక్కడికి వెళ్ళొద్దు, ఈ బృహత్కర కార్యక్రమం చేయమని చెప్పారు. ఎఫ్ఐఆర్ రాయకుండా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని బాంబే వెళ్ళిపోయి జత్వానీని అరెస్ట్ చేసి ఆమెను నానా విధాలుగా చిత్రహింసలు పెట్టేసి జిందాల్ అనే ఒక వ్యాపారవేత్తతో సంబంధాలు పెట్టుకొని ఆయన్ని రక్షించడానికి ఏమైనా చిత్రహింసలు పెట్టారు కదా. ఆ పెట్టిన అధికారులు ఏమయ్యారు? ఈ రోజున సస్పెండ్ గురయ్యారు, ముందస్తు బెయిల్ వేసుకుంటున్నారు, పారిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఏదైతే ప్యాలెస్ ఆదేశాలను ఫాలో అయ్యారో. సుబ్బారావు గారు ఒక్క పాయింట్ చెప్పండి సార్. ఇప్పటి వరకు ప్రభుత్వం గానీ లేకపోతే లోతైన దర్యాప్తు వెళ్తూనే చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నారు కదా. ప్రభుత్వం తీసుకుంటున్న దాంట్లోనూ చర్యలు కనపడుతున్నాయి, ఇంకో పక్కన కోర్టు సీరియస్ అవుతున్న దానికి కానీ అయినా కూడా కొంతమందికి యాంటిసిపేటరీ బెయిల్ అని ఇలా వెళ్ళి అలా వచ్చేస్తున్నారు కదా. దీన్ని ఎట్లా చూడాలి? ఎల్లారు వచ్చారు, ఎక్కడ లోపం ఏమైనా ఉందా? ఒకటి మేడం గారు, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసుకుని తన మనుషుల్ని దాంట్లో రిక్రూట్ చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుభక్తిని చాటే వ్యక్తులు ఇంకా ఈ యొక్క వివిధ శాఖల్లో ఉన్నారు. వాళ్ళని ప్రక్షాళన చేయాలి. వాళ్ళ చర్యల వల్లనే ఇటువంటి జరుగుతున్నాయి. ఆర్జీవీని అన్ని రోజులు కోర్టు ఆదేశాలు ఇవ్వకుండా ఉన్నా కానీ పట్టుకోలేని దీనస్థితిలో పోలీసులు ఉన్నారు అంటే వాళ్ళలో నిర్లిప్తత లేదా? అలానే మాజీ ఎండి వెంకటరెడ్డి ఇసుక దందాలో ఎన్ని కేసులండి, ఎన్ని కోట్ల రూపాయలండి ఆర్థిక నేరాలు. దాంట్లో ఏసీబీ పాత్ర ఏంటి అసలు? ఎందుకు క్రియాశీలంగా వ్యవహరించలేకపోయింది? ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసులు పెట్టేసి ఒక్కొక్క కేసులో పీటీ వారెంట్ పెట్టేసి తీసుకెళ్లాలి కదా, చేయలేకపోయింది. కాబట్టి అక్కడ ఏసీబీ యొక్క పాత్రను కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతోంది. రెండోది, క్షేత్రస్థాయిలో కూడా ఇంకా ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి మూలాలు ఇంకా కొనసాగుతున్నాయి. అంటే చాలా మంది ఒక ప్రజానికం గాని చూసే వాళ్ళకి కానీ ఇన్ని ఆధారాలు లభ్యమవుతున్నా చర్యలు కొంత సింపుల్ గా ఉన్నాయి. ఒకటి మేడం గారు, ఒకటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలసీ చాలా స్పష్టంగా చెప్పారు. తనని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు, తర్వాత ఆధారాలు సేకరిస్తానని న్యాయస్థానంలో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? ఆధారాలతో అరెస్టులు చేయండి, చట్టబద్ధంగా చేయండి, రాజకీయ ప్రతీకార వాంఛ అనేది ప్రజలకు కనిపించకూడదు, ఆ విధంగా ఆ దృష్టితో చూడకూడదు, రాజకీయ ప్రతీకార వాంఛ అని చెప్పేసి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇసుక దందాలో కానీ మద్యం దందాలో కానీ ఆల్రెడీ శ్వేతపత్రాలు ప్రభుత్వాలు విడుదల చేసినాయి. ఎంత కుంభకోణాలు జరిగినో స్పష్టంగా చెప్పినాయి. దానిలో కొంత ఇన్వెస్టిగేషన్ స్పీడ్ చేయాలి, రైట్ సార్, తత్వం చేయాలి. రెండోది, కాకినాడ రేషన్ బియ్యం ఎప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అలానే సివిల్ సప్లై మినిస్టర్ వచ్చాడు, వాళ్ళందరూ చెప్పారు. చెప్పినప్పటికి కూడాను
6 నెలల నుంచి కూడా యథావిధిగా ఈ ఎక్స్పోర్టు అక్కడి నుంచి అక్రమ రవాణా కొనసాగుతోంది. అంటే వాళ్ళ యొక్క వైఎస్ఆర్సీపీ యొక్క దంద ఇంకా అక్కడ కొనసాగుతుందని అంటే అధికారులు నిన్న మొన్న కూడా కొంత కోర్టులో తనిఖీలు చేస్తే ఇంకా పట్టుకున్న వైనం కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి మనం టీడీపీతో కూడా మాట్లాడదాం సార్. నేను మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. జ్యోత్స్న గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. 6 నెలలు అయింది. సో ఈ 6 నెలల్లో కూడా నేను అనేక సార్లు ప్రశ్నించాను మిమ్మల్ని, ఏం చేస్తున్నారు, ఎప్పుడు అందరూ వెయిటింగ్ అని. సో 6 నెలల్లో 2 కలెక్టర్ల సదస్సులు, చాలా క్లియర్ కట్ గా కొన్ని రిజల్ట్స్ కనిపించినాయి. సోషల్ మీడియా, RRR కేసు, జత్వాని కార్యాలయంపై దాడులు, రేషన్ బియ్యం, లేకపోతే లిక్కర్, ఇసుక విషయంలో అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులు కానీ, సేమ్ టైం ఇప్పుడు స్మగ్లింగ్ పై కూడా దృష్టి పెట్టారు. ఇంకా వాట్ నెక్స్ట్? కాకపోతే కొంత చర్యలు హార్డ్ గా లేవు, సింపుల్ గా ఉన్నాయి అన్నది కూడా ఇంకో చర్చ ఉంది. సో 2 ఆన్సర్ చేయండి. చంద్రిక గారు, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఇప్పుడు చంద్రిక గారు ఎలా ఉందనంటే 5 సంవత్సరాల్లో దొంగలు ఎప్పుడు అసలు మనకు కనపడినట్టుగానే, అంటే మనకి ఎప్పుడు దొంగలు కనపడలా పాపం. ఎక్కడ ఏ కలుగుల్లో దాక్కున్నారు, వాళ్ళ దందాలు చేశారు, దోచుకున్నారు, అక్రమాలు చేశారు, అన్ని చేశారు. ఈ 5-6 నెలల్లో, ఎందుకంటే ఇవాళ ఎగ్జాక్ట్లీ 6 మంత్స్ ఏదైతే ఉందో, ఈ 6 నెలల్లో దొంగల్ని పట్టుకుంటున్నాం, వాళ్ళు చేసిన దొంగతనాల్ని బయట పెడుతున్నాం, అలానే ప్రజలకి అభివృద్ధి ఇస్తున్నాం, సంక్షేమం ఇస్తున్నాం, ఒక మంచి పాలన ఇస్తున్నాం. అండ్ డెఫినెట్ గా మీరు అన్నట్టుగా మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా చంద్రిక గారు మనుషులమే కదా, మాకు ఉండేది 24 గంటలే కదా. సో ఇందులో భాగంగా ఎంత దేని కేటాయించాలో కేటాయించుకుంటూ, ఏ శాఖలకి సంబంధించి ఆ శాఖల రివ్యూలు చేసుకుంటూ ఇమ్మీడియట్ గా దానికి సంబంధించినటువంటి ఒక చర్యలు తీసుకోవడానికి ముందరికెళ్తున్నాం. నేను మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చంద్రిక గారు. మనందరికీ గుర్తుంటే శ్రీనివాస్ గారికి కరెక్ట్ గా ఆ డేట్ ఐడియా ఉండాలి, ఎందుకంటే ఆ రోజు చాలా గట్టిగా మాట్లాడారు శ్రీనివాస్ గారు. ఒక డ్రగ్స్ కి సంబంధించి ఒక పెద్ద గంజాయి, ఒక పెద్ద కన్సైన్మెంట్ ఒకటి పట్టుబడి గంజాయి పట్టుబడితే కాల్ చేశారని చెప్పి ఆ సంబంధిత అధికారిని తర్వాత సస్పెండ్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు, ఏదో జరిగింది. అది పాత ప్రభుత్వంలో. ఇప్పుడు లిటరల్ గా డ్రగ్స్ కి అండ్ గంజాయికి సంబంధించి ఒక ఎలీట్ అని మొన్నే ఈగిల్ అని చెప్పి ఒకటి మొన్ననే ఒక ఇది ఫామ్ చేసుకున్నాము. ఎక్కడికక్కడ హౌ టు గో అబౌట్ ఇట్ అనేది చూస్తున్నాం. ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుతుంటే కూడా నిన్న గూగుల్ తో ఏదైతే మొన్న లోకేష్ గారు యుఎస్ వెళ్ళి ఆ ఫైనలైజ్ చేసుకుని వచ్చినటువంటి డాక్యుమెంటేషన్ పార్ట్ అంతా నిన్న గూగుల్ తో అయిపోయింది. సో ఇలా దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ దట్ వీఆర్ డూయింగ్. దాంతో పాటుగా వర్రా రవీందర్ రెడ్డి లాంటి కొంతమంది కుక్కల్ని కూడా అరెస్ట్ చేశాను. నేను ఈ మాట చెప్పడంలో నేను కొంతమందిని తిట్టడంలో ఏం వెనకండి అక్కడ. సరే, ఎందుకనంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మహిళగా ఉన్నటువంటి కోపాన్ని ఇంతకు మించి ఎక్కువగా వాళ్ళని తిట్టలేం కదా, మా సంస్కారం అడ్డొస్తుంది కదా. అందుకని నేను ఆ మాట మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి క్షమించాలి. మీ షోలో, మీ ఛానల్లో ఇలాంటి ఒక పదం వాడినందుకు. కానీ అలాంటి వ్యక్తుల మీద, అలాంటి ఒక రకమైనటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటామండి వీళ్ళందరినీ కూడా, వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపుతున్నాం, వాళ్ళందరి మీద కేసులు పెట్టాం, వాళ్ళందరూ ఏ రకమైనటువంటి తప్పులు చేశారో ఆ తప్పుల్ని సమాజానికి చూపించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ లాగా నడుస్తుంది చంద్రిక గారు. అయితే ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎందుకు హై ఉన్నాయో చెప్తానండి. 5 సంవత్సరాల పాటు రాష్ట్రం ఒక దుర్మార్గమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని, అసలు దాన్ని ప్రభుత్వాన్ని కూడా అనరు, కానీ ఒక 5 సంవత్సరాల పాటు ఒక డిస్ట్రక్టివ్ మెంటాలిటీ ఉన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని అప్పుడు చూసాం. తర్వాత అందరూ తప్పులు చేశారు ఆ ప్రభుత్వంలో, అధికారుల పైనుంచి కింది వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేశారు. ప్రతి ఒక్కరిని ఇట్లా ఏరి తీస్తా ఉన్నాం. డెఫినెట్ గా టైం పడుతుంది, ఖచ్చితంగా అందరూ కూడా కొంతమందికి ఎలా ఉందంటే చాలా హైప్ ఉన్న కేసెస్, లేకపోతే కొంత వీళ్ళపై ఇమీడియట్ గా ఉంటాయి, ఆధారాలు క్లియర్ కట్ గా ఉన్న వాటిల్లో ప్రోగ్రెస్ స్లోగా ఉంది, లేదా ఇలా అలా వచ్చేస్తున్నారు. మీరు అన్నారు ఏమంటే మేము మనుషులమే కదా అంటే, మీ మీద పాన్ ఇండియా లెవెల్ ఎక్స్పెక్టేషన్స్, మీరేమి సోలో హీరో సినిమా కాదు కదా, మల్టీ స్టారర్ సినిమాయే, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడ ఏమవుతుందంటే ఆ ప్రోగ్రెస్ లో కానీ ఇలా అలా రావటం, భయం లేకపోవడం, కొంతమంది తప్పించుకోవటం. ఆర్జీవి గాని, డాక్టర్ ప్రభావతి గారు ఉన్నారు, ఆవిడ పరారీలో ఉన్నారట. చంద్రిక్ గారు, నేను ఒక్క విషయం చెప్తాను. ఆర్జీవి అనేటువంటి వ్యక్తి గత 5 సంవత్సరాల్లో, అండ్ ముఖ్యంగా గడిచిన అంటే మా ప్రభుత్వం రాకముందర ఒక 2-2.5 సంవత్సరాల్లో
ఎంత విచ్చలవిడిగా వాగాడు అనేటువంటిది మనం అందరం చూసాం. చూడలేదని నేను అనట్లేదు, నేనే చాలా సందర్భాల్లో నాకు తెలిసి లాస్ట్ డిబేట్ లో మీ డిబేట్ లోనే చంద్రిక్ గారు ఆధారాలతో సహా చూపించారు. ఆధారాలు లేవా అంటే ఉన్నాయి. ఆధారాలకి సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు చేపడుతున్నారు, ఏ రకంగా కేసులు పెట్టారు. నా పాయింట్ ఏంటంటే ఆ కాలుష్యం అనేటువంటిది ఇప్పుడు తగ్గిందా లేదా? తగ్గింది కదా. ఫస్ట్ పాయింట్ తగ్గింది కాబట్టి wait చేయండి అంటారు. నేను వెయిట్ చేయండి అనట్లేదు. ఒక్క నిమిషం, ఇప్పుడు ప్రభావతి లాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ పరిగెడుతున్నారు చూస్తున్నాం కదండి. ఆ రోజున విర్రవిక్కారు ఒక్కొక్కళ్ళు, ఇవాళ ఎక్కడున్నారు? పుట్టకొకళ్ళు చెట్టుకొకళ్ళు పరిగెడుతున్నారా లేదా? నేను పుట్టకొకళ్ళు చెట్టుకొకళ్ళు పరిగెత్తినా పట్టుకున్న రోజునైతే ఏం వదిలిపెట్టం కదా. ఇక్కడ ఇంకో విషయం చంద్రిక్ గారు, అయితే ఏం జరుగుతుందంటే వ్యవస్థలో ఇమిడీకృతమైనటువంటి ఒక క్రైమ్ కూడా ఉందండి. ఇంకా వ్యవస్థలో ఇమిడీకృతమైనటువంటి క్రైమ్ నేను మీకు గతంలో కూడా చెప్పాను. వ్యవస్థని మళ్ళీ ఎందుకు ఇదే పాయింట్ స్ట్రెస్ చేస్తున్నానంటే, ఎస్ చాలా సిస్టమాటిక్ గా వెళ్తున్నప్పుడు కొంతమంది నిందితులుగా కనిపిస్తున్నప్పుడు లేదా కొంతమంది పాయింటెడ్ గా వీళ్ళే పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు కొంతమంది వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని కలుస్తున్నారు, వేరే రకాల మెసేజెస్ ఇస్తున్నారు. వాళ్ళు టచ్ చేయడానికి భయపడుతున్నారా? వెళ్ళి కలిసి వచ్చామని ఫోటోలు ఇలా పెడుతూ ఉంటారు. నేను ఒక విషయం చెప్పాను, మీకు అర్థమైందా? నేను ఒక విషయం చెప్తాను. ఎంతమందిని వెళ్ళి కలిసినా, ఎంతమంది కాళ్ళు పట్టుకున్నా తప్పు చేసిన వాణ్ణి వదలము. ఈ మాట నేను మీకు 6 నెలల క్రితం కూడా చెప్పా. కొంత ప్రోగ్రెస్ చూపించాము. ఎస్, మీరు ఇంకో విషయం చంద్రిక్ గారు, మీ ఛానలే, మీ పేపర్, నేను ఇంకోటి కూడా మాట్లాడితే మీరే ఎన్నో రకాల కొన్ని చోట్ల జరుగుతున్నటువంటి తప్పుల గురించి మీరే ఎత్తి చూపించారు కదా. దిద్దుబాటు చర్యలు జరిగాయా జరగలేదా? కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకున్నారా తీసుకోలేదా? ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో. సో మాది ఒక డెమోక్రటిక్ వేలో నడిచేటువంటి ఒక ప్రభుత్వం. అయితే ఒక చిన్న మాట చంద్రిక్ గారు, నేను మీరు నా నుంచి అడుగుతున్నారు కానీ నాకు ఎందుకో కొంచెం మిమ్మల్ని ఈ విషయంలో ఒక రకంగా ఐ థింక్ ఐ షుడ్ రిక్వెస్ట్ యూ అనిపించింది. ఈ గత 5 సంవత్సరాల్లో అంటే మా ప్రభుత్వం రాకముందరా ఏ రోజునన్నా సరే ఏ శాఖ మంత్రి ఏ మంత్రి ఏ శాఖకో మీకు ఏమైనా గుర్తుందా చంద్రిక్ గారు? ఇవాళ రోజున హోంశాఖ మంత్రి ఎవరో మీకు తెలుసు కదా, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఎవరో మీకు తెలుసు కదా, అగ్రికల్చర్ శాఖ మంత్రి ఎవరో మీకు తెలుసు కదా, ఎడ్యుకేషన్ మినిస్టర్ మారుతారో ఏదో మారుతా ఉండేది పోర్ట్ఫోలియోస్. కాదు నేను ఒక్క విషయం ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఏ రోజునన్నా సరే మనం బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ తనిఖీలు చూసామా? ఏ రోజునన్నా సరే ధాన్యం విక్రయ కేంద్రాల దగ్గర, ధాన్యం సేకరణ కేంద్రాల దగ్గర తనిఖీలు చూసామా సంబంధిత మంత్రితో? ఏ రోజునైనా సరే ఒక పంట నష్టపోతే ఆ పంటకు సంబంధించినటువంటి నష్టాన్ని అంచనా వేసేటువంటి ప్రక్రియలో అధికారుల వెంటబడి అధికారులతో సమీక్ష చేసి, అరే బాబు నేను ఉన్నాను రా మంత్రిని, మీ పని మీరు సరిగ్గా చెయ్యండి రా అని చెప్పినటువంటి మంత్రిని ఏమన్నా చూసామా? బయటకు వచ్చా ఏం లేదు అన్నోడిని చూసాను తప్పించి, ఇరిగేషన్ మంత్రి అనేటువంటి మంత్రి ఎవరన్నా ఆ రోజున ఇద్దరున్నారు. అప్పుడు ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సంబరాలు రాంబాబు, ఆ ముందరేమో ఇంకా సరే అతనికి ఏం పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం, ద చాయిస్ ఇస్ యువర్స్ చంద్రిక్ గారు. అతను ఆ ఇద్దరు కూడా ఏ రోజునైనా సరే ఏ ఒక్క రోజునైనా సరే ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన్ని నిలబడ్డారా? కానీ మొన్న ఎక్కడో కాదండి, విజయవాడలో బుడమేరులో వరదలు వస్తే రామానాయుడు గారు ఎక్కడున్నారండి? నిమ్మల రామానాయుడు గారు తిండి తిప్పలు లేకుండా కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా గండ్లు పూడుస్తూ 8 గంటలు పడితే శ్రీనివాస్ గారు గట్టిగా చెప్తారు, 8 గంటలు పడితే బాబు నువ్వు ఒక గంట కూడా మొత్తం అన్ని గంటలు పూడ్చిన తర్వాత నువ్వు రావద్దని చెప్పాడు పెద్ద ఆయన మా ముఖ్యమంత్రి వర్యులు. అక్కడే ఒక సమాచారం అవుతోంది, బ్రేకింగ్ న్యూస్ అందుతుంది ఏంటంటే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీకి రాజీనామా అంట. సరే, కొంతమంది రాజీనామాలు చేస్తున్నారు, కొంతమంది జై హింద్ కొడుతున్నారు, అయినా కూడా కొంతమంది పట్టు వదలని విక్రమార్క లాగా అమిత్ షా గారిని కేంద్ర పెద్దల్ని కలుస్తున్నారు అన్నప్పుడు మెసేజ్ ఇస్తున్నారు కదా. ఒక నిమిషం చంద్రిక్ గారు, నేను ఏమంటాను అనంటే, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమే కదా, ఏం తేడా లేదు కదా. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. రాష్ట్రంలో మా మీద విమర్శలు గుప్పించినటువంటి వాడు కేంద్రంలో పోయి కేంద్రంలో ఆ మంత్రిని కలిసినంత మాత్రాన, లెట్ మీ పుట్ ఇట్ వెరీ క్లియర్లీ, ఎందుకంటే కేంద్రంలో ఎవరైనా సరే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే దగ్గర ఉంది. అదేంటంటే మీరు కేంద్రంలో అంటున్నప్పుడు మిమ్మల్ని అమ్మనా బూతులు తిట్టి పోస్టులు పెట్టిన పార్టీలోకి వెల్కమ్ అంటున్నారు మీరు, అది కూడా కొంచెం అక్కడక్కడ ఉంది.
నేను ఒక విషయం చెప్తున్నాను ఆ విషయంలో నిజంగా కూడా ఖచ్చితంగా ఒక రకమైనటువంటి అసంతృప్తి, ఒక రకమైనటువంటి కోపం, ఒక రకమైనటువంటి మనస్తాపం కొంతమంది జాయినింగ్ విషయంలో మా అందరికీ ఉందండి. అందులో ఏ డౌట్ లేదు. తిట్టారు అంత సీన్ లేదండి. వెల్కమ్ టు టీడీపీ అని ఏం అనవు. కాకపోతే ఒకటేంటి అనంటే కొంత అంటే ఇది ఈ రాజకీయాల్లో ఎలా ఉంటుంది అనంటే సమ్ టైమ్స్ ఇప్పుడు అదే మునిగే నావ, ఆ నావలో ఉండదలుచుకున్నటువంటి వాళ్ళు ఇవాటి రోజున వచ్చి మమ్మల్ని తిట్టినటువంటి వాడు మా శరణు కోరుతున్నారు అని అంటే అది వాళ్ళ టాలెంట్. అరే టాలెంట్ కాదు, మీరు భలే ఉన్నారు. టాలెంట్ నా మొహం వచ్చి కాళ్ళు పట్టుకుంటున్నారంటే టాలెంట్ అక్కడ ఉన్నా. ఓకే, కాళ్ళు పట్టుకోవడం కూడా ఆర్ట్ అండి. ఆర్టిస్టులు మీరు ఎలా తప్పడతారు, అదొక ఆర్ట్. నేను ఒక విషయం, జగన్మోహన్ రెడ్డిని మించిన ఆర్టిస్ట్ ఉన్నాడా? మీరు కూడా భలే చెప్తారు. రేపు పొద్దున ఏమో జగన్మోహన్ రెడ్డి బాబాయ్ నన్నే క్షమించండి అంటాడు. ఎందుకు వచ్చింది మనకి తలనొప్పి అంటే నేను ఒక విషయం చెప్తాను చంద్ర. డెఫినెట్ గా కొంతమంది విషయంలో నేను ఇందాక చెప్పినట్టుగా, ఎందుకనంటే మా కార్యకర్తల్ని పోగొట్టుకున్నామండి. నేను పుట్ ఇట్ ఇన్ వెరీ ఎమోషనల్ మేనర్ హియర్. ఎందుకనంటే మీ ఛానల్లోనే కాదు, ఎన్నో ఛానల్స్ లో, ముఖ్యంగా ఏబిఎన్ అయితే చాలా సందర్భాల్లో మాకు చాలా స్ట్రాంగ్ గా నిలిచినటువంటి ఒక శక్తి మా వెనక. ఎందుకంటే కార్యకర్తలను కోల్పోతుంటే, కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే, అమరావతి రైతుల మీద దాడులు జరుగుతున్నా ఎక్కడైనా సరే నిలబడి మాతో పాటు ఆ న్యూస్ ని కవర్ చేసి మాకు ఒక రకమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఛానల్ ఏబిఎన్. డెఫినెట్ గా మీ దగ్గర ప్రజలకు ఎట్లయితే మేము అబద్ధం స్టాఫ్ ని ఆంధ్రజ్యోతి కవర్ చేయడానికి వెళ్తే పిచ్చగొట్టుడు కొట్టారు. ఇప్పుడు మీరు నా మాట మీరు తీసుకుంటే ఎలాగంటే మాకు ఛాన్స్ ఎవరా చెప్పాలి. మరి ఏంటంటే కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు, వాళ్ళ టాలెంట్ అటు వెళ్తున్నప్పుడు, ఈ 6 నెలల్లో ప్రోగ్రెస్ కనిపిస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో ఆ ప్రోగ్రెస్ అంత వేగంగా లేదు అన్నది కూడా చర్చ. డెఫినెట్ గా అండి. నేను అసలు ఎక్కడా కూడా ఏమంటారు అంటే మీరు అన్నదాన్ని నేను ఎక్కడా కూడా డీవియేట్ అవ్వట్లేదు చంద్రిక గారు. బట్ నేను దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఎస్, కొంత కడుపు మంట ఉంది, కొంత బాధ ఉంది, కొంత మనస్తాపం ఉంది. కానీ దానికి సంబంధించి ఖచ్చితంగా పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటిది ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఉంది. సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత, జనసేన అధినేత, బీజేపీ అధినేత ముగ్గురు కలిసి అధినాయకత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాల ప్రకారంగా కొన్ని చేరికలు కావచ్చు, కొంత ఇది కావచ్చు, ఉంటుండొచ్చు. ఒక్కసారి నేను డివి శ్రీనివాస్ గారితో మాట్లాడతాను. సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఆయన ఎట్లా చేస్తారు సార్? మీరు డెఫినెట్ గా యూ విల్ సపోర్ట్ ద చర్యలు మీరు ఏం తీసుకుంటున్నారో వాటిని ఒక్కసారి మాట్లాడి శ్రేష్ఠులు డివి శ్రీనివాస్ గారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో జనం మెచ్చేలా అనిపిస్తుందా? 6 నెలల్లో చాలా క్లియర్ కట్ గా ఎప్పుడెప్పుడు అన్న వాటికి కొన్ని కేసెస్ లో ప్రోగ్రెస్ కనిపించింది. సో మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్. జనమే జయుడు ఏదో సర్పయాగం చేశాడు అంటారు. అంటే నాకంత నాలెడ్జ్ లేదు, మేడంకి తెలియాలా. ఒక సర్పయాగం చేస్తే మొత్తం సర్పాలన్నీ వచ్చి పడి ఆ యాగంలో పడిన తక్షకుడు పోయి ఇంద్రుడినో మరి ఇంద్రప్రస్థనో వాటేసుకోవటం, అది అతను రాకపోవటం. ఇప్పుడు ఇక్కడ ఈ పాములన్నీ కూడా వస్తున్నాయి, కానీ కోర్టుల్ని కావలించుకుంటున్న పరిస్థితుల్లో ముందస్తు బెయిల్స్కి లేకపోతే క్వాష్ పిటిషన్లకి వరుస పెట్టి వెళ్తున్నారు. గత 6 నెలల్లో ఎన్ని ముందస్తు బెయిల్ అప్లికేషన్లు పడ్డాయి, ఎన్ని క్వాష్ పిటిషన్లు పడ్డాయో మనకు సుబ్బారావు గారే చెప్పాలా. కొన్ని వందల్లో పడ్డట్టుగా మనకి కనపడుతోంది. పరిస్థితి చూస్తుంటే ఎలా వీళ్ళు కోర్టు శరణం గచ్చామి అంటున్నారో మనకి కనపడుతుందన్నమాట. అంటే నాకు తెలిసి ఈ 6 నెలల్లో జూన్ 12 ఆయన ప్రమాణ స్వీకారం నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ మాఫియా హంట్, అంటే గతంలో మనం చూసాం ఆపరేషన్ గ్రీన్ హంట్ అనేవాళ్ళు, లేకపోతే ఆపరేషన్ బ్లూ హంట్. ఇది ఎలా చూడాలా? ఒక క్రమ పద్ధతిలో మీరు అన్నట్టుగా గోడ కట్టినట్టు, లేకపోతే ఎంత బలంగా కొట్టాడు అని అంటూ ఇది చట్టబద్ధంగా జరుగుతోంది. ఏది ఇవాళ జరుగుతోంది. గతంలోనేమో చట్ట వ్యతిరేకంగా జరిగింది, ఇది చట్టబద్ధంగా అందరినీ కూడా ఇవాళ కోర్టులు ఏ విధంగా కన్నెర్ర చేస్తున్నాయో చూసాం. ఎవరికి ఇవాళ బెయిల్ ఇవ్వని పరిస్థితి. ఈరోజు కూడా ఆంధ్రజ్యోతిలోనే చూశాను, గౌతమ్ రెడ్డికి ముందస్తు బెయిల్కి కోర్టు పక్కన పడేసిన పరిస్థితి. అంటే అసలు వీళ్ళు న్యాయమూర్తులే ఇవాళ బాధితులు కదా. ఇవాళ బోరగడ్డ అనిల్, లేకపోతే
లేకపోతే ఆ శ్రీరెడ్డి, లేకపోతే ఆ హరికృష్ణారెడ్డి, మన్విత్ రెడ్డి, వీళ్ళంతా కూడా వర్ర రవీంద్రారెడ్డి, వాళ్ళని చూస్తే జాలేస్తుంది ఒక రకంగా. జగన్ని నమ్ముకుని వాళ్ళు ఎలా నట్టేట్లో మునిగారో, అసలు ఎందుకు వచ్చిన బాధ? ఇలా స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళ పెళ్ళాలేమో ఆ స్క్రీన్ మీదకి వచ్చి కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. జగన్ కోసం వీళ్ళ జీవితాలని నాశనం చేసుకున్నారు, కళ్ళ ముందు కనపడుతోంది అనమాట. ఇప్పుడు మనం అనుకుంటుంది ఏది, మేడం ఇందాక ఏదో అన్నారు మంత్రిత్వ శాఖల గురించి మాట్లాడుతూ, గత మంత్రిత్వ శాఖల మంత్రుల పేర్లు తెలుసా అంటే, నాకు మంత్రిత్వ శాఖలు గత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో తెలియదు. మాఫియా శాఖల పేర్లు చెప్పమంటే చెప్తా నేను. వరుస పెట్టి లిక్కర్ మాఫియా మంత్రి అని అడగండి చెప్తా, శాండ్ మాఫియా మంత్రి అడగండి చెబుతా. అట్లా వరుస పెట్టి మీరు ఏ మాఫియా మంత్రి అని కనుక అడిగితే చేశారు, పోర్ట్ఫోలియోస్ రీడెఫినిషన్ చేశారు. అంతే కదా. ఇప్పుడు రెడ్ శాండల్ మంత్రి వాడు అడగండి చెప్పేస్తాను స్పష్టంగా. అంటే ఇప్పుడు ఈ రోజు అడగండి సార్, ఏది రైస్ మాఫియా మంత్రి ఎవరు అని అడగండి, మీరు టక్కమని చెప్పేస్తాను అనమాట. అంటే దొంగ, లిక్కర్ దొంగ, మాఫియా దొంగ, ఇసుక దొంగ, రెడ్ శాండిల్ దొంగ, ఇలా ఏమో. అంటే మాఫియా శాఖలుగా మంత్రిత్వ శాఖలు దొంగతనానికి అనర్హం అక్కడ. ఓకే, ఇది మీరు దొంగతనానికి అనర్హం, అదేది అవినీతికి అనర్హం. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటున్నారు మేడం, ఆర్గనైజ్డ్ మాఫియా, ఏది ఆర్గనైజ్డ్ సైకోయిజం అన్నమాట. ఇవాళ ఉన్మాదం వ్యవస్థలోకి వచ్చేసింది, ఇవాళ మాఫియా వ్యవస్థీకృతమైందన్నమాట. ప్రతి మంత్రిత్వ శాఖల్లో మాఫియా అండి. ఏది ఇప్పుడు ఆ రేషన్ మాఫియా, ఈరోజు నిన్న మాట్లాడుతూ నాదెళ్ల మనోహర్ అసలు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మాఫియా గురించి చర్చించే పరిస్థితి వచ్చిందంటే, గతంలో ఎన్ని కలెక్టర్ల కాన్ఫరెన్స్లు మనం చూసామమ్మా, ఎంతమంది ముఖ్యమంత్రులు కలెక్టర్ల కాన్ఫరెన్స్లు పెట్టారు. చంద్రబాబే 15 ఏళ్లలో ఎన్ని కలెక్టర్ల కాన్ఫరెన్స్లు చేశారు? ఎప్పుడన్నా మాఫియా అనే పదం అక్కడ వచ్చిందా? అంటే ఎలా ఆర్గనైజ్డ్ మాఫియాగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మాఫియా ప్రతి మంత్రిత్వ శాఖలో చొరబడిపోయిందనమాట. దీన్ని రూట్ అవుట్ చేయాలంటే మరి ఏ సర్పయాగం చేయాలా? ఇవాళ 6 నెలల్లో చేస్తున్నది చూస్తున్నట్లయితే మనం నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, మీరు కూడా చెప్పారు, అధికారులతో సినిమా టికెట్లు అమ్మించారు. అధికారులతో సినిమా టికెట్లు ఒకటే కాదు, అధికారులతో కిడ్నాపులు చేయించారు, అధికారులతో మద్యం అమ్మించారు, అధికారులతో చేయించని పాపం లేదు కదా వీళ్ళు. అంటే అధికార యంత్రాంగంలో ఎలా చొరబడింది, ఎలా వేళ్ళునుకుపోయిందనమాట. ఇప్పుడు వీళ్ళు టేకప్ చేస్తోంది, చేయాల్సింది ఆపరేషన్ మాఫియా హంట్ అనమాట. దీన్ని రూట్ అవుట్ చేయకపోతే, ఇప్పుడు మనం చూసాం ఏది గతంలో మన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ చేసిన విమర్శలు ఏంటి, మాఫియా రాజ్గా జగన్మోహన్ రెడ్డి, మాఫియా రాజ్ అన్నారు వాళ్ళు ఓపెన్ గా వచ్చి. అరే ఎడ్యుకేషన్ మాఫియా అంట, ఫార్మా మాఫియా అంటే, ఎడ్యుకేషన్ మాఫియా ఫార్మా మాఫియా అన్నదెవరు? జేపీ నడ్డా ఎన్నికల ప్రచారంలో దుమ్మెత్తి పోసాడు. ఇదేంటి ఎడ్యుకేషన్ మాఫియా అన్నాడు అనుకున్నా, చూస్తే నాకేమర్థమైంది, ఓహో అందులో బైజూస్ ఉంది, అందులో ఆ ట్యాబ్ల మాఫియా అనమాట. అసలు సిలబస్లోనే వీళ్ళు మాఫియా చేశారంటే, ఇక ఫార్మా మాఫియా అంటే ఏంటి? ఈ అరవిందోనా, ఈ అంబులెన్సుల మాఫియానా, లేకపోతే ఆ పోర్టులు, ఆ సెజ్లు, ఎలా ఇప్పుడు ప్రతి శాఖలో చొరబడినటువంటి ఈ మాఫియాని మరి రూట్ అవుట్ చేయడం. నిన్న కూడా అన్నారు కదా, ఒక ఇప్పుడిప్పుడే చీకట్లు తొలుగుతున్నాయి, కొంత పెట్టుబడులు కూడా వస్తున్నాయి, ట్రాక్ సెట్ చేస్తున్నాము అని సీఎం గారు నిన్న. ఈరోజు ఇవాళ మళ్ళీ 2వ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో లా అండ్ ఆర్డర్ పైన ఇవాళ మరి ఏ దిశానిర్దేశం చేస్తారో చూడాలి. ఇప్పుడు మొత్తం వీళ్ళందరూ వేస్తున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్లు కానీ, ఈ క్వాష్ పిటిషన్లు కానీ వీళ్ళకి ఎంత మేరకు రక్షణ ఇస్తాయో చూడాలి. జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా అదే మాట్లాడాడు కదా, ఏమని, నేను పెడతా పోస్టులు, నా అకౌంట్ నుంచి అఫీషియల్ గా చేయండి అన్నాడు ఆయన. అంటే ఇంకా అతను రెచ్చగొట్టే ధోరణి మానటం లేదు. ఆ బరి తెగింపు, ఆ ఉన్మాదాన్ని ఇంకా అతను మళ్ళా పెంచి పోషించాలన్నట్టుగానే ఆయన యొక్క నడక ఉన్నటువంటి నేపథ్యంలో ఇదొక ఛాలెంజ్, ఇదొక టాస్క్ అన్నమాట. ఇప్పుడు కూటమి ప్రభుత్వం త్రిముఖ వ్యూహంతో వెళ్తోందమ్మా. మనం చూసినట్లయితే గత 6 నెలల్లో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం, తర్వాత మీరన్నది అరాచక శక్తుల అణిచివేత.
అరాచక శక్తుల అణిచివేతే ఇవాళ ప్రజలు కోరుకునేది. అభివృద్ధి చేస్తారు, సంక్షేమం చేస్తారు. చంద్రబాబే అభివృద్ధి సంక్షేమం, ఆయన ఎప్పుడు చూసినా ఆయన నాకు 2 కళ్ళు అంటుంటాడు. ఇవాళ కావాల్సింది ఆ 3వ కన్ను. ఏది మిమ్మల్ని గెలిపించింది 3వ కన్ను చూసి. మీరేదో 3వ కన్ను తెరుస్తారని గెలిపించాం. త్రిమూర్తులు అన్నారు, లేకపోతే 3 పార్టీలు అన్నారు. ఇవాళ త్రినేత్రం, ఇవాళ అది తెరవాలన్నమాట. ఈ అరాచక అంటే శక్తులను త్రినేత్రం ఇంకా కొన్ని కేసెస్ లో తెరవట్లేదు అనేది చాలా మందికి ఉన్న డౌట్. ఎందుకంటే జడ్జెస్ ని తోలనాడు కేసుకి సంబంధించి స్వయంగా హైకోర్టు రిజిస్టర్ ఫిర్యాదు చేశారు. అది కొంచెం మీరు ఎందుకో శ్రద్ధ పెట్టట్లా. అంటే త్రినేత్రం కోర్టే కన్నెర చేస్తుంది. అదే అందుకనే ఉపాల్ సుబ్బారావు గారు కొన్ని కేసెస్ లో ప్రోగ్రెస్ విషయానికి వస్తే ఈ జడ్జెస్ ని కానీ వీళ్ళని తోలనాడిన కేసెస్ లో కంప్లైంట్స్ ఉన్నాయి, ఇంకా రాలేదు, ఇంకా కాన్సన్ట్రేట్ చేయలేదు. అండ్ కొన్ని విషయాల్లో ఇంకా ఎలా వెళ్తే బాగుంటుందంటారు, అంటే కొన్ని ప్రోగ్రెస్ అవ్వడానికి? ఇక్కడ ఒకటి మేడం గారు, ఆల్రెడీ గతంలో కూడా సోషల్ మీడియా ద్వారా ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు రాలేదని న్యాయమూర్తులను సైతం అవహేళన చేస్తూ అవమానపరుస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వాళ్ళ మీద రిజిస్ట్రార్ గారు ఆ రోజు సిఐడికి ఫిర్యాదు ఇచ్చారు. అవును, కానీ చివరికి దాన్ని చెత్తబుట్టలో పడేశారు. చివరికి హైకోర్టు రిజిస్ట్రార్ గారు హైకోర్టులో పిటిషన్ వేసి దీని మీద సిబిఐ విచారణ జరపాలని సిబిఐ విచారణకు ఆదేశించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన హయాంలోనే సిబిఐ కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో న్యాయస్థానానికి వెళ్ళి మాకు ఈ ప్రభుత్వం సహకరించలేదు, మమ్మల్ని భయపెడుతుంది, మేము ఇలా ఈ విధంగా అయితే కేసు విచారణ చేయలేని గోడు వెలబెచ్చుకునే పరిస్థితి సిబిఐకి దాపురించింది. ఇక్కడ చాలా స్పష్టమండి. ఆల్రెడీ ఏదైతే నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే చంపేస్తాను, వాళ్ళ తలలో తీసుకొస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికాడు, ఆ బోరుగుడ్డ అనిల్ ఈ రోజు జైల్లో ఉన్నాడు. అలాగే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి నందిగం సురేష్ ఈరోజు జైల్లో ఉన్నాడు. అలానే చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసిన ఇంటి మీద దాడికి వెళ్ళిన వాళ్ళు కేసుల్లో ఇరుకొని ముందస్తు వెలిగి పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక ఒకటి అలా కాదండి, విచ్చలవిడిగా ఏదైతే ఈ రోజున విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ రోజున ముద్దాయిగా ఉన్నారు. అలానే ఆ త్రిపుర దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ముద్దాయిలుగా ఉన్నాడు, విచారణ జరుగుతుంది. ఇన్ని కేసులు వెలుగు చూస్తా ఉంటే కుప్పల తెప్పలుగా, ఇక భూ కబ్జా చెప్పవసరం లేదు. మెజారిటీ రెవెన్యూ కేసెస్ ఫిర్యాదులన్నీ 1,75,000. రామచంద్రారెడ్డి దాదాపుగా 15 మంది కుటుంబాల్లో 200 కోట్ల రూపాయలు విలువ చేసి బినామీ పేరు మీద మార్చుకున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. విచ్చలవిడిగా భూ కబ్జాలకు సంబంధించిన అంశాలు వెలుగు చూస్తా ఉన్నాయి. ఎందుకు అలా భూ కబ్జాలు చేశారంటే దీంట్లో ఒక లాజిక్ ఉందండి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. ఆ టైటిలింగ్ ప్రజల యొక్క ఆస్తులకి భద్రత లేనటువంటి రాజ్యాంగ మౌలిక సూత్రాలకి విరుద్ధంగా ఉన్నటువంటి చట్టాన్ని తీసుకొచ్చేసి తద్వారా ఈ అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి భూములు ఆస్తులకి చట్టబద్ధత కల్పించుకోవడానికి ఒక కుట్ర చేశాడు. ఆ కుట్రను ప్రజలు గమనించారు, పార్టీలు గమనించినాయి, న్యాయవాదులు గమనించారు. విస్తృత ప్రచారం జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓటమికి అదొక ఎజెండాగా ఉన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. రెండోది ఇంకోటి, ఈ రోజున సామాన్యుడి భూములే కబ్జాలు కాదు, ఈవెన్ పారిశ్రామికవేత్తలను కూడా తప్పుడు కేసులు పెడతాము, విచారణ సంస్థలను ఉపయోగించేసి మీరు తప్పుడు లెక్కలు చెప్పారని చెప్పేసి కేవీ రావు లాంటి వాళ్ళని కూడా ఏ విధంగా వేధింపులు గురించి భయానక వాతావరణాన్ని సృష్టించి ఆ షేర్లు, ఆ ఎస్ఈజెడ్లు ఏ విధంగా లాక్కున్నారో మనకు స్పష్టంగా ఆయన ఫిర్యాదులో 20 పేజీల ఫిర్యాదులో చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఒకటి స్పష్టం మేడం గారు, ఈ రోజున అరాచకాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి, బయటకు వస్తా ఉన్నాయి. దాంతో వైసీపీ పాపం తీవ్ర ఆందోళనకు గురవడమే కాకుండా నైరాశ్యం నెలకొంది వాళ్ళలో. అంతేకాకుండా వాళ్ళు అసలు నోరు ఎత్తాలంటే భయపడతా ఉన్నారు. ఈ రోజున సోషల్ మీడియా ఎందుకు సైలెంట్ గా ఉంది? ఆ యువత భయపడతా ఉంది. మేము పోస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా పనిచేశాము, మా భవిష్యత్తు చాలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మాటని మేము చేయటం వల్ల ఈ రోజున ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని చెప్పేసి పారిపోతా ఉన్నారు. చివరికి ఏ పరిస్థితికి వెళ్ళారు? లుకౌట్ నోటి విజయసాయి రెడ్డికి, లేకుంటే వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డికి లుకౌట్ నోటీసులు కూడా బాధ వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా లుకౌట్ నోటీస్ ఇచ్చారు.
అంటే విదేశాలకు కూడా ఈ నేరాలు బయటపడతాయి, మేము బుక్ అవుతామని చెప్పేసి విదేశాలకు కూడా పారిపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. Right, sir. విజయసాయి రెడ్డి ఒక మాట అన్నాడండి, చంద్రబాబు నాయుడు గారు బతికుంటే నేను అధికారంలోకి వస్తే ఆయన అరెస్ట్ చేస్తా ఉంటాడు. ఇవి జగన్మోహన్ రెడ్డి అంటాడు, మీరు తప్పుడు కేసులు పెడుతున్నారు, మీరు సప్త సముద్రాలు దాటి వెళ్ళినా కానీ మిమ్మల్ని లాక్కొస్తాం, మేము అధికారంలోకి వస్తాం, జమిలీ ఎన్నికలు వస్తాయి, లేకపోతే తర్వాత ఎన్నికలు వస్తాయి అంటాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చంద్రశేఖర్ రెడ్డి అంటాడు, చంద్రశేఖర్ రెడ్డి ఏమంటాడు, ఇక్కడ చూసారా ఇవన్నీ పట్టుకుంటున్నారు, Right, ఇక్కడ sir. కేసులు పెడతా ఉన్నారు. అందుకే కొంత ప్రభుత్వం కొన్ని విషయాల్లో కాలయాపన ఏమన్నా చేయకుండా కొసర వాళ్ళని కాకుండా అసలు వాళ్ళని విషయంలో ఎలా వెళ్తారు జ్యోత్స్న గారు? ఒక పాయింట్ చంద్రిక్ గారు, వీఆర్ గోయింగ్ త్రూ ప్రాసెస్. తప్పు చేసిన వాళ్ళు మేము ఇవాళ రోజున పరిగెడుతున్నారు. ఎంత దూరం పరిగెడతారు? పట్టుకుంటాము. ఇంకో విషయం, విజయసాయి రెడ్డి గారి గురించి ఆయన మాట్లాడుతుంటే నాకే నవ్వొచ్చింది. ఎందుకంటే పాపం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు విజయసాయి రెడ్డి, ఏదో బయట నేను వీళ్ళని కలిసాను వాళ్ళని నేను ఇందాక అడిగింది కూడా అదే, ఆయన గురించి కేంద్ర పెద్దలు కలుస్తున్నారు. నేను అందుకే చెప్తున్నాను, సరే ఒక ఎంపీగా ఉన్నాడు కాబట్టి వెళ్ళి కలుస్తున్నాడు, ఏం చేశాడు కానీ ఏం చేశాడు అవన్నీ వదిలేయండి. కానీ ఒక మాట చెప్తాను చంద్రిక్ గారు, మనలో మన మాట. చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడాడు, నువ్వేమన్నా 16 ఏళ్ల బాలకుమారుడివా విజయసాయి రెడ్డి అని మేము అడగలేమా? నువ్వేమన్నా ఈయన పాటు బతుకుంటావా? నువ్వు రేపు మాపో చచ్చేవాడివేగా నిజంగా మాట్లాడితే. ఇక్కడ చావుల గురించో ఇంకోటి గురించో కాదండి, తప్పు చేశావు. అరే విపరీతమైనటువంటి భూ కబ్జాలు చేశాడు, విపరీతంగా ఈ దోపిడీలు చేశారు. ఇవాళ రోజున అరే మీరు దోపిడీ చేశారా అని చెప్పి మేము చెప్తుంటే వెళ్తారా? ఇది ఒకటే కాదు, సోషల్ మీడియాతో ఇవన్నీ కాకుండా జడ్జిల్ని తోలనాండి కేసు కూడా 6 నెలలు అయింది కదా. ఒక విషయం చెప్తాను, ఎందుకు పెట్టలేదండి? పెడుతున్నాం. డెఫినెట్ గా మీకు ఇంకో విషయం చెప్తానండి. బూతుల మంత్రి ఉన్నాడు, బూతుల గురించే మేము మాట్లాడలే. ఆ సన్నబియ్యం సన్నాసి ఏ రకంగా అయితే రైస్ మాఫియాలో దోచుకున్నాడో, ఏ రకంగా అయితే అక్కడ కెసినోలు పెట్టి మరి దోచుకున్నాడో అన్ని కూడా నిన్న ఒక విషయం వచ్చిందమ్మా, పులివెందుల్లో వాడెవడ బబ్బులు అనే రౌడ్ షీటర్ ఒక గన్ తీసుకుని హల్చల్ చేశాడు. అంటే ఏ విధంగా ఇప్పటికీ తుపాకీ సంస్కృతి రాజ్యం వెళ్తుందో కనపడుతోంది. ముందు ఈ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా దానిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇవాళ బబ్బులు ఆ గన్తో చేసుకోవటమే. గతంలో భరత్ యాదవ్ ఒకరిని కలిసి చంపాడు అదే పులివెందుల్లో. జగన్ హయాంలో ఒక్క కడప జిల్లాలో 800 గన్ లైసెన్సులు, ఒక పులివెందుల్లో 180 గన్ లైసెన్సులు, విశాఖపట్నంలో 600 మందికి గన్ లైసెన్సులు ఇచ్చారంటే అసలు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో? వీటన్నిటిపైన ఇవాళ మరి రివ్యూ చేయాలి, సమీక్ష చేయాలి. ఇచ్చినటన్నిటిలో కూడా 90% వైసీపీ అరాచక శక్తులకి గన్ లైసెన్సులు ఇచ్చిన. చూద్దాం మరి దీనిపై ఉన్న శ్రద్ధ తీసుకుని ఏదైనా దిశానిర్దేశం చేస్తారేమో. థ్యాంక్ యూ జ్యోత్స్న గారు, ముప్పాళ్ళ సుబ్బారావు గారు, డివి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్.